హాయ్ అందరికీ నమస్కారం. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఈ సామెత అచ్చుగుద్దినట్టుగా యాక్టర్ శివాజీకి సరిపోతుంది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. మహిళలు ఒక రకంగా కాదు చాకిరి పెట్టేస్తూ ఉన్నారు అన్ని ఛానళ్లలో. ఎస్పెషల్లీ తెలంగాణ మహిళా కమిషన్ దీని మీద సీరియస్ అయింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకు వాళ్ళ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళింది? శివాజీ మాటల్లో తప్పేముంది, ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చిందనే అంశాలు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, శివాజీ రెండో ఇన్నింగ్స్ చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉంది. సో ఆయన 90sతో మొదలు పెడితే బిగ్ బాసు, తర్వాత 90s, తర్వాత కోర్టు సినిమా, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కొంత విజయవంతంగానే ఉన్నాయి. దండోరా సినిమాలో కూడా కీలక పాత్ర పోషించినట్టుగా కనపడుతున్నారు. ఆయన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా యాంకర్ని పొగుడుతూ చాలా చక్కగా మీరు డ్రెస్సింగ్ చేసుకున్నారు, నిండుగా ఉంది. హీరోయిన్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. హీరోయిన్లు నిండుగా ధరిస్తేనే అందం వస్తుంది, అంతేగాని మనము సామాన్లు కనపడేలా ధరించకూడదు అని చెప్పేసి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. సో ఎందుకు ఈ దరిద్రపు బూతు ఇలా వేసుకున్నది, నిండుగా ధరించవచ్చు కదా అన్న మనసులో అనిపిస్తుంది అని చెప్పేసి శివాజీ మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున వివాదాన్ని రేపాయని చెప్పాలి. వాస్తవానికి శివాజీ బహుశా ఆయన ఉద్దేశం మంచిది అవ్వచ్చు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన విధానంలోనే సమస్య అంతా వచ్చిందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే రాజాసాబ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్లో నిధి అగర్వాల్ ఆమె చాలా పొట్టి బట్టలు, కాస్త ఎక్స్పోజింగ్తో ఉన్న బట్టలు ధరించటం, అదే సమయంలో అక్కడున్న మాబ్ జనమంతా కూడా మీదబడి ఎగబడ్డాక ఆమె చాలా ఇబ్బంది పడి, ఎంత బౌన్సర్లు ఆపినా కానీ చాలా ఇబ్బంది పడి ఆమెను కారులో ఎక్కించాల్సి వచ్చింది బౌన్సర్లు. ఎస్పెషల్లీ ఆమె వేసుకునే డ్రెస్ ఎలా ఉందంటే, ఎవరైనా పొరపాటున ఆమెను తాకడానికి ప్రయత్నం చేస్తే డ్రెస్ మొత్తం ఊడిపోయే పరిస్థితి. అట్లాంటి డ్రెస్ ఆమె ధరించడం వల్ల ఆమె కూడా ఆ విజువల్ చూస్తే మీరు చాలామంది చూసి ఉంటారు. ఆ విజువల్ చూస్తే చాలా ఇబ్బంది పడిపోయింది ఆమె. కోర్స్ ఆమె ఎలాంటి బట్టలు వేసుకున్నా అది ఆమె ఇష్టం. కానీ కొంత ఉన్మాదం అనేది ఉంటుంది, అభిమాన ఉన్మాదం అనేది ఉంటుంది కదా. ఈ అభిమాన ఉన్మాదుల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలంటే కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి. బహుశా నేను అనుకోవటం, శివాజీ అలాంటి దృశ్యాలు చూసి సో హీరోయిన్లు కొంత నిండుగా బట్టలు ధరించాలి అని చెప్పి ఉండవచ్చు. కానీ సినిమాల్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే 4 గోడల మధ్య వేసుకుంటున్న సందర్భమే అక్కడ ప్రధానమైన అంశము. ఆ 4 గోడల మధ్య లేకపోతే ఆ షూటింగ్ జరిగే స్పాట్లో ఎవరు కూడా మీద పడే అవకాశం లేదు కాబట్టి అలాంటి డ్రెస్సులు వేసుకునే ఇబ్బంది లేదు. హై లెవెల్ పార్టీస్కి వెళ్ళాం, ఏ డ్రెస్ వేసుకునే ఇబ్బంది లేదు. సో ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టే పరిస్థితి కూడా ఇవాళ లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు అంతరిక్షం దాకా ఎదిగారు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది, ఏ బట్టలైనా వేసుకోవచ్చు. కానీ సందర్భం ఇలాంటి ఆడియో ఫంక్షన్లకు వస్తున్నప్పుడు కొంచెం ఆడవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పడం బహుశా శివాజీ ఉద్దేశం కావచ్చేమో అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయన మాట్లాడిన 2 పదాలు, పదజాలం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 పదాలు తీవ్ర విమర్శలకు దారిచేసాయి. ఒకటి సామాన్లు. ఎవడెవడో వెధవ ఇన్స్టాగ్రామ్లో సామాన్లు అని పెడితే అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాన్ని తీసుకొని ఒక సభా వేదిక మీద మాట్లాడాల్సిన మాటలేనవి శివాజీ ఆ మాటలు మాట్లాడారు. సామాన్లు అని చెప్పడం, దరిద్రపు బూతు మాట్లాడటం, ఈ 2 పదాలు చాలా అభ్యంతరకరం. ఈవెన్ శివాజీ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఎవరైనా కూడా శివాజీ చెప్పిన ఆ పదజాలాన్ని మాత్రం ఎవ్వరూ కూడా ఏకీభవించలేని పరిస్థితి. చివరికి శివాజీ తగ్గి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా నేను చెప్పాను కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి సభా సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. శివాజీ గారు బహుశా ఆ సభా సంప్రదాయం మర్చిపోయినట్టున్నారు. సాయంకాలం పూట మందు బాటిల్ పెట్టుకొని సిట్టింగ్ వేసుకొని స్నాక్స్ తింటూ మందు తాగుతూ మాట్లాడుకునే మాటలు ఉంటాయి చూసారా, అలాంటి మాటలు సభా వేదిక మీద మాట్లాడితే చాలా తప్పు కదా. నేను ఈ విషయంలో అంటే శివాజీ గారికి మందు అలవాటు ఉందని సిట్టింగ్ వేస్తున్నారని నేను అనలేదు, కానీ సహజంగా అక్కడ ఒళ్ళు మరిచి మాట్లాడుకునే మాటలు ఉంటాయి కదా మద్యం మత్తులో, అలాంటి మాటలను తీసుకొచ్చే సభా వేదిక మీద మాట్లాడితే తప్పే కదా. సభా సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ సభా సంప్రదాయాన్ని మరిచి శివాజీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం చాలా అభ్యంతరకరం.
డెఫినెట్గా శివాజీ చేసింది తప్పే. డెఫినెట్గా శివాజీ ముందు హాజరై, అంటే ఇప్పటికే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. శివాజీ క్షమాపణ చెప్పారు. ఇది ఇప్పుడు కొత్త కాదు, గతంలో కూడా కొంతమంది ఈ రకంగా వ్యాఖ్యానించి చివరికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా వెళ్ళారు. ఆ విషయం తెలిసి మళ్ళీ శివాజీ ఇలా ఎందుకు చేశాడు అంటే పబ్లిసిటీ స్టంటా, లేకపోతే నిజంగానే ఆయన పొరపాటు చేశాడా? ఏదేమైనా కానీ మహిళా సంఘాల దెబ్బకు, మహిళల దెబ్బకు, తెలంగాణ మహిళా కమిషన్ దెబ్బకు చివరికైనా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆయన ఏం క్షమాపణ చెప్పారో ఒక్కసారి వినండి. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.